RRC Group D Grand Test 25 Physics subject. Question number 1. For television broadcasting, the frequency employed is normally. టెలివిజన్ ప్రసారం కోసం ఏ పౌనపున్యాన్ని సాధారణంగా ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ 30 to 300 మెగాహెర్ట్జ్. ఎస్, 30 నుండి 300 మెగాహెర్ట్జ్ పౌనపున్యము అవధి లోపల ఈ యొక్క టెలివిజన్ అనేది బ్రాడ్కాస్టింగ్ చేయబడుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 11. ద ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈజ్. అయస్కాంతం యొక్క ప్రభావవంతమైన పొడవు అని దీన్ని పిలుస్తారు. ఉదాహరణకు ఇది ఒక అయస్కాంతం అందాం. ఈ అయస్కాంతం అనేది 2 ధ్రువాలను కలిగి ఉంటుంది. ఒకటి ఉత్తర ధ్రువము, మరొకటి దక్షిణ ధ్రువము. ఇది మధ్య బిందువు. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము, మధ్య బిందువు. మధ్య బిందువు నుండి అయస్కాంతములోని ఏ బిందువు వరకైనా ఉన్నటువంటి లేదా ఏ ధ్రువం వరకైనా ఉన్న పొడవు ఎల్. అంటే నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ వరకు ఇక్కడ ఉన్నటువంటి పొడవు అనేది 2Lగా తీసుకోవాలి. మధ్య బిందువు నుండి ఏదైనా ధ్రువం వరకు ఉన్న పొడవు ఎల్. మధ్య బిందువు నుండి ఈ ధ్రువం వరకు ఉన్న పొడవు ఎల్. ఇప్పుడు ఈ ధ్రువానికి మధ్య ఉన్న పొడవు 2L. ఈ పొడవును ప్రభావవంతమైన పొడవు అని కానీ అయస్కాంత పొడవు అని కానీ పిలుస్తాం. దీనిని సాధారణంగా 2L చేత సూచిస్తాం. అలా కాకుండా అయస్కాంతం యొక్క ఒక అంచు నుండి మరొక అంచు వరకు, ఒక చివర నుండి మరొక చివర వరకు ఉన్న ఈ పొడవును జ్యామితీయ పొడవు అంటారు, జామెట్రికల్ లెంత్ అంటారు. కానీ ఇక్కడ నార్త్ టు సౌత్ 2 పోల్స్ మధ్య ఉండేటువంటిది అది ప్రభావవంతమైనటువంటి పొడవుగా చెబుతారు. కాబట్టి ఆప్షన్ ఏ ది కంప్లీట్ లెంత్ ఆఫ్ ది మ్యాగ్నెట్, అది జామెట్రికల్ లెంత్ అవుతుంది. అయస్కాంతం యొక్క పూర్తి పొడవు అనేది తప్పు. ఆప్షన్ బి ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పోల్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్, అయస్కాంతం యొక్క 2 ధ్రువాల మధ్య దూరము. ఎస్, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. Question number 40. Which of the following laws is explained by the statement that matter can neither be created nor destroyed? పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము అనే ప్రకటన ద్వారా ఈ క్రింది నియమాల్లో ఏది ఈ అంశాన్ని తెలియచేస్తుంది? ఆప్షన్ ఏ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమం. శక్తి నిత్యత్వ నియమం అనేది శక్తి నిత్యత్వముగా ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అని చెబుతుంది. కాబట్టి ఇది సరి అయిన సమాధానం కాదు. లీ షట్లియర్ నియమము, దానికి ఎటువంటి సంబంధము లేదు. నెక్స్ట్ ద్రవ్య నిత్యత్వ నియమము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఇది ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమాన్ని తెలియచేస్తుంది. ద్రవ్యరాశి నియమాన్ని, ద్రవ్యరాశి తుల్యతా నియమాన్ని లేదా ద్రవ్య నిత్యత్వ నియమాన్ని తెలియచేస్తుంది. కావున ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. పదార్థము అంటే ద్రవ్యము. పదార్థం దేని కలిగి ఉంటుంది? ద్రవ్యరాశిని. ఆ పదార్థముని సృష్టించలేము, నాశనం చేయలేము. అంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ద్రవ్యరాశిని తెలియచేస్తుంది. కావున దీన్ని ద్రవ్య నిత్యత్వ నియమము అంటాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అకార్డింగ్ టు దిస్ mass remains same in the nature. Question number 45. In microphone is used to convert. మైక్రోఫోన్ అనేటువంటి పరికరంలో ఏ శక్తిగా మార్పు చెందుతుంది? మైక్రోఫోన్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించి
ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను అనగా ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుంది. ఆ విద్యుత్ శక్తిని లౌడ్ స్పీకర్కి ఇచ్చినప్పుడు అది కాస్త తిరిగి మరలా ధ్వని శక్తిగా మార్పు చెందడం జరుగుతుంది. అందుచేత ఇక్కడ ఇవ్వబడిన దీంట్లో లౌడ్ మైక్రోఫోన్లో సౌండ్ ఎనర్జీ ఈజ్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ధ్వని శక్తి అనేది విద్యుత్ శక్తిగా మార్పు చెందుతుంది. ధ్వని శక్తి విద్యుత్ శక్తిగా మార్పు చెందడం జరుగుతుంది. ఇక్కడ సౌండ్ ఎనర్జీ అనేది మెకానికల్, కెమికల్, యాంత్రిక, రసాయన శక్తి ఇచ్చారు. కానీ ఈ రెండిటి కంటే కూడా మార్పు చెందేది విద్యుత్ శక్తిగా మారడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. క్వశ్చన్ నెంబర్ 55. ద కలర్ ఆఫ్ లైట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఇట్స్. కాంతి యొక్క రంగు దేని ద్వారా నిర్ణయించబడుతుంది? కాంతి యొక్క రంగు అనేది దాని యొక్క తరంగ దైర్ఘ్యాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు 5560 యాంగ్స్ట్రామ్స్ అనేటువంటిది ఏ రంగు యొక్క తరంగ దైర్ఘ్యము? గ్రీన్ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యము. రెడ్ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యం అనేది సుమారుగా 7500 యాంగ్స్ట్రామ్ల వరకు ఉంటుంది. వాయిలెట్ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యము 4000 యాంగ్స్ట్రామ్ల వరకు ఉంటుంది. అనగా ఈ యొక్క కాంతి యొక్క రంగు దేనిని తెలియచేస్తుంది అన్నప్పుడు తరంగ దైర్ఘ్యాన్ని తెలియచేస్తుంది. సో అందుకోసం ఇక్కడ ఇవ్వబడిన దీంట్లో కరెక్ట్ వన్ ఈజ్ వేవ్ లెంత్. ఫేజ్, వెలాసిటీ, ఆంప్లిట్యూడ్ ఇవంత ప్రామాణికం కాదు. ఇక్కడ ప్రామాణికమైనది వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 64. హూ ఇన్వెంటెడ్ ఆప్టికల్ ఫైబర్? దృశ్య తంతువు. ఆప్టికల్ ఫైబర్ను తెలుగులో దృశ్య తంతువు అంటారు. దృశ్య తంతువును ఎవరు కనుగొన్నారు? దృశ్య తంతువుని కనుగొన్నవారు డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ. డాక్టర్ నరేంద్ర సింగ్ కపానీ అనేవారు దీనిని కనుగొనడం జరిగినది. అందుచేత ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 81. A hollow metallic sphere is charged. Inside the sphere, ఒక బోలు లోహ గోళము ఆవేశితం చేయబడింది. అయితే ఆ గోళము లోపల ఆప్షన్ ఏ, ది పొటెన్షియల్ ఈజ్ 0 బట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఫినిట్. పొటెన్షియల్ 0 కానీ విద్యుత్ క్షేత్రం పరిమితమైనది. ఆప్షన్ బి, విద్యుత్ క్షేత్రము 0 కానీ పొటెన్షియల్ పరిమితమైనది. బోత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ ఆర్ ఫినిట్. విద్యుత్ క్షేత్రము మరియు పొటెన్షియల్ రెండు కూడా పరిమితమైనవి. ఆప్షన్ డి, బోత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ ఆర్ 0. విద్యుత్ క్షేత్రం మరియు పొటెన్షియల్ రెండు 0. ఇందులో ఆ ఇవ్వబడిన పరికరము బోలు లోహ గోళము లోపల, ఆ గోళం లోపల ఏముంటుంది అంటే విద్యుత్ క్షేత్రం అనేది 0 కానీ ఆవేశాలు మాత్రం ఇందులో పరిమితంగా ఉంటాయి. అందుచేత ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0 బట్ ద పొటెన్షియల్ ఈజ్ ఫినిట్. నమస్కారం సార్, వెల్కమ్ టు ఐఏసి ఇన్స్టిట్యూట్. వీఆర్ డిస్కసింగ్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 25 కెమిస్ట్రీ బీట్. చూడండి, నా ఇందులో ఇథనాల్ ఈజ్ మ్యాన్యుఫ్యాక్చర్డ్ బై అంటే ఇథనాల్ను దేని ఆధారంగా తయారు చేస్తాం అంటే ఏ పద్ధతి ద్వారా మనం సాధారణంగా తయారు చేస్తాం అంటున్నాడు. అంటే ఇక్కడ సాధారణంగా ఇప్పుడు సూక్రోస్ C12H22O11కి నీళ్లు కలిపినప్పుడు వైల్ వీఆర్ యాడింగ్ వాటర్ టు సూక్రోస్ ఇట్ కన్వర్ట్స్ టు గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజులుగా విడిపోతుంది. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఈస్ట్ ఫంగీ రిలీజ్ చేసినటువంటి ఇన్వర్టేస్ ఎంజైమ్ సమక్షంలోనండి. ఈ విధంగా వచ్చినటువంటి గ్లూకోజ్ అంటే ద సూక్రోజ్ ప్లస్ వాటర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇన్వర్టేస్ ఎంజైమ్ గ్లూకోజ్ ఫ్రక్టోజులుగా విడిపోతుంది. ఈ విధంగా వచ్చినటువంటి గ్లూకోజ్ మళ్ళీ మనకు C2H5OH ఈథైల్ ఆల్కహాల్గా మారుతుంది. అనగా ఇక్కడ చూడండి, ఇక్కడ సూక్రోజ్లో 12 కార్బన్స్ ఉన్నాయి,
గ్లూకోజ్ ఫ్రక్టోజ్కి వచ్చేసరికి అంటే 6 కార్బన్స్గా వచ్చేస్తాయి. అంటే 12 కార్బన్స్ బికమ్స్ 6 కార్బన్స్. మరి గ్లూకోజ్లో 6 కార్బన్స్ ఉంటాయి, మళ్ళీ ఏమైపోయాయి 2 కార్బన్స్గా మారాయి. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ అన్నవి ఏమైపోతుందో తగ్గుతున్నాయి. ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే కిణ్వన ప్రక్రియ అంటారండి. కిణ్వన ప్రక్రియ అంటారు. అంటే ఇక్కడ ఈ ఈథైల్ ఆల్కహాల్, ఇథనాల్ అంటారు, C2H5OH, ఈథైల్ ఆల్కహాల్ను కిణ్వన ప్రక్రియ ద్వారా మనం తయారు చేస్తాము. అంటే ఆన్సర్ ఏదండి, ఈస్ట్ శిలీంధ్రాన్ని కలిపి సూక్రోజ్ను గ్లూకోజ్ ఫ్రక్టోజులుగా, గ్లూకోజ్ మళ్ళీ ఈథైల్ ఆల్కహాల్గా అంటే ఈథనోల్గా మార్చబడుతుంది. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ కన్వర్టింగ్ ఇంటూ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ కాల్డ్ ఎస్ ఫర్మెంటేషన్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏదండి, ఫర్మెంటేషన్ ప్రాసెస్. నో మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఈ ద లీస్ట్ ఇన్ అంటే దేనిలో కార్బన్ శాతం చాలా చాలా తక్కువ. అయితే మనకు వ్రాట్ ఐరన్, ఆన్సర్ ఏదండి చేత ఇనుము. ఈ చేత ఇనుములో దాదాపుగా 0.25% మాత్రమే కార్బన్ ఉంటుంది. అందువల్ల దీనిని మెత్తటి ఇనుము అని కూడా అంటారు. మేకులు బోల్టుల తయారీకి ఉపయోగిస్తారు. ఇవి మాలియాబుల్ అంటే ఇట్లా వంగిపోతూ ఉంటాయి. నాట్ బ్రిటిల్, పెలుసుదనం తక్కువ. దేనికండి, చేత ఇనుముకు అనగా వ్రాట్ ఐరన్. మరి అది స్టీల్కు చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా మనకు 2% వరకు కార్బన్ ఉంటుంది. అనగా 0.5% కార్బన్ నుండి 0.5 నుంచి 2% వరకు కార్బన్ ఉంటుంది. ఏది, ఉక్కులో మనకు. మరి మిగతా చూడండి, వైట్ కాస్ట్ ఐరన్ Fe3C రూపంలో ఉంటుంది కార్బన్ అన్నది. గ్రే కాస్ట్ ఐరన్లో కార్బన్ అన్నది గ్రాఫైట్ రూపంలో ఉంటుంది. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ లీస్ట్ ఇన్ అంటే ఏదంటే చేత ఇనుము. దీనినే స్వచ్ఛమైన ఇనుము, వ్రాట్ ఐరన్ అంటారు. 0.25% వరకే ఉంటుంది. నా మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ద ప్రాసెస్ ఇన్ విచ్ ఆక్సిడేషన్ నంబర్ డిక్రీజెస్ అంటే ఆక్సీకరణ సంఖ్య తగ్గినట్లయితే దానిని ఏమంటారు? ఆక్సీకరణ సంఖ్య పెరిగితే ఆక్సీకరణము అంటారు. ఆక్సీకరణ సంఖ్య తగ్గితే ఏమంటారు? క్షేకరణము. అనగా ఆన్సర్ ఏదండి, క్షేకరణము, రిడక్షన్ ప్రాసెస్. డిక్రీజింగ్ ఇన్ ద ఆక్సిడేషన్ నంబర్ ఈస్ కాల్డ్ as రిడక్షన్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ నంబర్ ఇప్పుడు సపోజ్ X+1 నుండి X+2కి మారింది. ఇది ఆక్సిడేషన్ ప్రాసెస్. అంటే +1 నుంచి ఏమైంది, +2 అయింది. మరి అదే +2 నుంచి +1కి వచ్చింది అనుకోండి, అంటే ఆక్సీకరణ సంఖ్య తగ్గింది. +2 నుంచి +1 రిడక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లను తీసుకున్న గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాల్డ్ as రిడక్షన్, లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హీటెడ్ విత్ స్లేక్డ్ లైమ్ టు ప్రొడ్యూస్ అమోనియా? అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, స్లేక్డ్ లైమ్. అంటే ఇక స్లేక్డ్ లైమ్ అంటే తడి సున్నం అని అర్థం, కాల్షియం హైడ్రాక్సైడ్. దీనిని మనకు చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హీటెడ్ విత్ స్లేక్డ్ లైమ్, ఈ క్రింది వానిలో దేనిని వేడి చేస్తే మనకు అమోనియా గ్యాస్ వస్తుంది అంటున్నాడు. NH4 మీద +1, Cl మీద -1, Ca మీద +2, OH పైన -1, 2 అంటే -2 ఉంటుంది. మరి +-తో చర్యలో పాల్గొంటుంది. అనగా చూడండి, ఇక +- కాల్షియం క్లోరైడ్, మరి అమోనియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది మనకు NH4OH. ఈ NH4OH మళ్ళీ మనకు అమోనియాగా విడిపోతూ ఉంటుంది. ఆ విధంగా అంటే ఆన్సర్ ఏ వాయువును ఉత్పత్తి చేస్తుంది అంటే ఏది, అమోనియా వాయువును ఏది ఉత్పత్తి చేస్తుంది అంటే అమోనియం క్లోరైడ్. +-తో కాల్షియం క్లోరైడ్, +-తో అమోనియం హైడ్రాక్సైడ్. ఈ అమోనియం హైడ్రాక్సైడ్ డిసోసియేట్ అయిపోయి NH3+H2Oగా మారుతుంది. అమోనియా గ్యాస్ ఇస్తున్నది ఏది, కాల్షియం హైడ్రాక్సైడ్తో, వెట్ లైమ్తో, అంటే అమోనియం క్లోరైడ్ ఆన్సర్. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వైట్ సాలిడ్. చూడండి ఇక్కడ వైట్ సాలిడ్ ఈ సాల్యుబుల్ ఇన్ హాట్ వాటర్ బట్ ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ కోల్డ్ వాటర్. అంటే నీటిలో కరగదు, చల్లటి నీటిలో కరగదు, కానీ వేడి నీటిలో కొద్దిగా కరుగుతుంది. వెన్ ద పొటాషియం క్రోమేట్ ఈస్ యాడెడ్ టు ఇట్స్ హాట్ సొల్యూషన్ ఏ ఎల్లో ప్రెసిపిటేటెడ్ ఈస్ అబ్టైన్డ్. అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఒక వైట్ కలర్ సాలిడ్ అట హాట్ వాటర్లో కరుగుతుంది కొద్దిగా, సాల్యుబుల్ ఇన్ హాట్ వాటర్ బట్ ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ కోల్డ్ వాటర్, చల్లటి నీటిలో కరగదు. నా
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బేరియం సల్ఫేట్ కొద్దిగా అంటే బేరియం సల్ఫేట్ కూడా కరగదు, లెడ్ క్లోరైడ్ కూడా కరగదు, పొటాషియం నైట్రేట్ కరుగుతుంది అంటే ఇది ఆన్సర్ కాదు, సిల్వర్ క్లోరైడ్ కూడా కరుగుతుంది అంటే ఆన్సర్ కాదు. నా ఇక్కడ చూడండి మళ్ళీ ఏమన్నాడు, వెన్ పొటాషియం క్రోమేట్ అంటే K2Cr2O7 ఈజ్ యాడెడ్ టు ఇట్స్ సొల్యూషన్ ఎల్లో ప్రెసిపిటేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎల్లో ప్రెసిపిటేషన్ మనకు బేరియం క్రోమేట్ ఎల్లో ప్రెసిపిటేట్ రాదు, లెడ్ క్లోరైడ్ PbCl2 నుంచి మనకు PbCr2O7 లెడ్ క్రోమేట్ ఎల్లో కలర్లో ఏర్పడుతుంది. ఇది లెడ్ వచ్చి అంటే పొటాషియం ప్లేస్లో లెడ్ వచ్చి కూర్చుంది కాబట్టి లెడ్ క్రోమేట్ అంటారు. అనగా ఆన్సర్ ఏదండి, లెడ్ క్లోరైడ్ ఆ విధంగా ఏర్పరుస్తూ ఉంది అని అర్థం. అంటే లెడ్ క్లోరైడ్ పొటాషియం డైక్రోమేట్తో రియాక్షన్లో పాల్గొని లెడ్ క్రోమేట్ను ఏర్పరుస్తుంది, అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది, ప్రెసిపిటేషన్ను ఏర్పరుస్తుంది. అనగా ఇక్కడ 2 పొటాషియం ప్లేస్లో లెడ్ వచ్చి కూర్చుంటుంది. అంటే ఇక్కడ లెడ్ క్రోమేట్ అన్నది మనకు ఎల్లో కలర్లో ఉండే ప్రెసిపిటేషన్ ఏర్పడుతుంది. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి హైలీ ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్ అంటే అత్యధిక ధన విద్యుదాత్మకత కలిగినటువంటి లోహాలను, అత్యధిక ధన విద్యుదాత్మకత అనగా ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను సాధారణంగా ఎలక్ట్రోలైటిక్ విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా మనము లోహ సంగ్రహణ చేస్తాం. సాధారణంగా ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి సపోజ్ పొటాషియం ఆక్సైడ్ ఉందనుకోండి. అంటే ఇప్పుడు భూమిలో మనకు ఈ సపోజ్ పొటాషియం ఏ రూపంలో దొరుకుతుందంటే కార్నలైట్ KCl MgCl2 6H2O అంటే కార్నలైట్ రూపంలో దొరుకుతుంది మనకు. ఇందులోకి పొటాషియాన్ని సంగ్రహించాలి. అలానే మనకు సోడియం ఉందనుకోండి, మనకు ఇది ఉప్పు రూపంలో దొరుకుతుంది అనగా రాక్ సాల్ట్ రూపంలో దొరుకుతుంది. ఇందులోకి సోడియంను సంగ్రహించాలి. అంటే ఈ ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు, మనకు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు ఏమున్నాయి, లైనాక్ రుప్స్ ఫ్రీ అని ఉన్నాయి, లిథియం సోడియం పొటాషియం రుబిడియం సీజియం ఫ్రాన్షియం. అలానే సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు ఇలా గుర్తుపెట్టుకుంటాం. బెంచ్ పైన కూర్చున్న మెగాస్టార్ కారులో వెళ్తున్నటువంటి సౌందర్యను బేకరీకి రమ్మన్నాడు. బెరీలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం బేరియం రేడియం ఇవి చాలా రియాక్టివిటీ ఎక్కువగా ఉన్నటువంటి మూలకాలు, అలానే అధిక ధన విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకాలు. ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి చాలా రియాక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని విద్యుదీకరణ పద్ధతి ద్వారా లోహాన్ని సంగ్రహిస్తారు. ఇవి మనకు ఖనిజాల రూపంలో దొరుకుతాయి. అవైలబుల్ ఇన్ ద మినరల్ స్టేట్. ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్యూర్ మెటల్ ఫ్రమ్ దోస్ మినరల్స్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్ విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా తీసుకొస్తాం. సాధారణంగా ఆక్సైడ్ సల్ఫైడ్గా మార్చము, అంటే విద్యుత్ విశ్లేషణ పద్ధతిని ఉపయోగిస్తాం వీటికి. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి విత్ ఇన్ ఏ గ్రూప్ పీరియాడిక్ టేబుల్ యాజ్ వన్ గోస్ ఫ్రమ్ డౌన్వర్డ్ టు అప్వర్డ్ అంటే కింది నుండి పైకి వెళ్తున్నాడు. అయితే ద మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది అన్నాడు. కింది అంటే ఒక గ్రూపులో క్రింది నుండి పైకి వెళ్తున్నాడండి, డౌన్ టు టాప్ వెళ్తున్నాడు. సాధారణంగా మనకు 4 ప్రాపర్టీస్ MbPs అనే ప్రాపర్టీస్. మెటాలిక్ అంటే లోహధర్మం, బేసిక్ అంటే క్షారధర్మం, P పాజిటివిటీ అంటే బేసిసిటీ పాజిటివిటీ, ధన విద్యుదాత్మకత, S అంటే సైజ్ పరిమాణం. ఈ 4 ధర్మాలు గ్రూపులో పై నుండి క్రిందికి వచ్చే కొలది పెరుగుతాయి, ఇంక్రీజెస్. వైల్ వీఆర్ మూవింగ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. మరి ఇప్పుడు ఇతను ఏమన్నాడు, కింది నుండి పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతాయి అంటే కింది నుండి పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతాయి, డిక్రీజెస్. అంటే ఆన్సర్ ఏదండి, డిక్రీజెస్. యాక్చువల్గా గ్రూప్లో ఏమవుతాయి చూడండి, మెటాలిక్ ప్రాపర్టీ లోహధర్మం అంటే ఇక్కడ కింది నుండి పైకి వెళ్తున్నప్పుడు లోహాల స్వభావం ఏమవుతుంది అంటే ఇప్పుడు పై నుండి క్రిందికి వచ్చే కొలది మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్, లోహధర్మం పెరుగుతుంది. మరి కింది నుండి పైకి పోతే లోహధర్మం ఏమవుతుంది, తగ్గుతుంది. డిక్రీజెస్ ద మెటాలిక్ ప్రాపర్టీ. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ వన్ దట్ ఫార్మ్స్ స్ట్రాంగెస్ట్ యాసిడ్. మనకు స్ట్రాంగెస్ట్ యాసిడ్ తెలుసు ఏదండి, సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లము. అంటే ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఏముంటుందండి, సల్ఫర్. అంటే ఆన్సర్ ఏదండి, బి. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి రైట్. Which one of the following would lose weight when exposed to atmosphere? అంటే వాతావరణానికి అందుబాటులో ఉంచినప్పుడు, స్పర్శలో ఉంచినప్పుడు, అంటే ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అంటే వాతావరణానికి ఉంచినప్పుడు ఇప్పుడు చూడండి అంటే బరువు ఏది తగ్గుతుంది అన్నాడండి. ఇప్పుడు అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్. ఇప్పుడు ఈ సోడియం కార్బోనేట్ అన్నది వాతావరణంలో ఉన్నటువంటి తేమ కణాలను తన వైపు ఆకర్షించుకుంటుంది, 10H2Oగా మారుతుందండి. అలానే సాలిడ్ NaOH కూడా
సాలిడ్ NaOH కూడా వాతావరణంలో ఉన్నటువంటి తేమను తన వైపు ఆకర్షిస్తుంది. అలానే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కూడా వాతావరణంలో ఉన్నటువంటి తేమను తన వైపు ఆకర్షించుకుంటుంది. అంటే బరువులు ఏమవుతాయండి? పెరుగుతున్నాయి. మరి అదే చూడండి, సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ అమోనియా ఇన్ వాటర్ అంటే ఇక్కడ అమోనియా ద్రవం అంటే NH4OH మళ్ళీ విడిపోయి అమోనియా గ్యాస్ మరియు నీరుగా విడిపోతుంది. ఈ విధంగా అమోనియా వాయువు కొద్దిగా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే బరువు తగ్గే అవకాశం ఎందులో ఉంది అండి? డి, అనగా అమోనియా ద్రావణం కొద్దిగా విడిపోయి మళ్ళీ అమోనియా గ్యాస్గా బయటకు వస్తుంది. మిగతా పై మూడు వాతావరణంలో తేమను తమ వైపు ఆకర్షించుకొని బరువు అతి స్వల్పంగా పెంచుకుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to IACE online classes. In this particular video, we shall discuss RRC Group D Grant Test number 25 Biology questions bilingual video explanation. Now, here comes your first question. మీ ప్రశ్న తెరపైన. Which of the following develop at the node of the stem in a plant? మొక్క యొక్క కాండ కణుపు దగ్గర ఏర్పడునది. మొక్క యొక్క కాండ కణుపు దగ్గర. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్ ఎట్ ద నోడ్ ఆఫ్ ద స్టెమ్ ఇన్ ఎ ప్లాంట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కణుపు, వాట్ డూ యూ మీన్ బై ఎ నోడ్? సో ఎ నోడ్ మీన్స్ ద ప్లేస్ వేర్ లీఫ్ అరైజెస్. ఓకే, ద ప్లేస్ వేర్ లీఫ్ అరైజెస్. కాండము పైన పత్రము ఏర్పడే భాగాన్ని ఏమని పిలుస్తాం? కణుపు. ద ప్లేస్ వేర్ లీఫ్ అరైజెస్ ఈస్ కాల్డ్ node and the space between two nodes is called internode. కణుపు మధ్యమం అని పిలుస్తారు. ఓకేనా? నౌ మొక్క యొక్క కాండ కణుపు దగ్గర నుంచి ఏర్పడినది ఆప్షన్ బి, ఆకు. లీఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, స్టడీ ఆఫ్ జర్మ్ ఫ్రీ లైఫ్ ఈజ్ కాల్డ్. స్టడీ ఆఫ్ జర్మ్ ఫ్రీ లైఫ్ ఈజ్ కాల్డ్. సూక్ష్మ జీవి రహిత జీవన అధ్యయనాన్ని ఏమంటారు? సో ద స్టడీ ఆఫ్ జర్మ్ ఫ్రీ లైఫ్ ఈస్ కాల్డ్ నోటోబయోటిక్స్. నోటోబయోటిక్స్. ఆంకాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ క్యాన్సర్. బయాలజీ స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎగ్జోబయాలజీ స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద స్పేస్. ఓకే, ఎగ్జోబయాలజీ, బయాలజీ, ఆంకాలజీ స్టడీ ఆఫ్ క్యాన్సర్. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నోటోబయాలజీ, నోటోబయోటిక్స్ ఆర్ నోటోబయోటిక్స్. ద స్టడీ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఈస్ కాల్డ్. ద స్టడీ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఈస్ కాల్డ్. పుప్పొడి రేణువుల అధ్యయనాన్ని ఏమంటారు? సో ఇఫ్ యు లుక్ ఎట్ ద ఆప్షన్స్, యాంజియాలజీ స్టడీ ఆఫ్ బ్లడ్ వెజల్స్. రక్త నాళాల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? యాంజియాలజీ అంటాం. బయాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, దెన్ పేలియంటాలజీ మీన్స్, పేలియంటాలజీ పురాజీవ శాస్త్రము, అంతరించిపోయినటువంటి జీవుల యొక్క అధ్యయనము. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ పేలియంటాలజీ, పురాజీవ శాస్త్రం. అంతరించిపోయిన జీవుల యొక్క భాగాలను ఏమంటారంటే ఫాజిల్స్ అంటారు. సో ద రెమినెంట్స్ ప్రిజర్వ్డ్ బై ద నేచర్ దట్ ఆర్ లివ్డ్ ఇన్ ద పాస్ట్. గతంలో నివసించి ప్రస్తుతం లేనటువంటి జీవుల యొక్క ఏ భాగాలను అయితే నిల్వ చేసుకుంటుందో, ప్రకృతిలో దాచిపెట్టబడతాయో వాటిని మనము ఫాజిల్స్ అంటారు. ఓకేనా? శిలాజాలు. ఆ శిలాజాల గురించి అధ్యయనం చేయడాన్నే పేలియంటాలజీ. శిలాజాల అధ్యయనాన్ని పురాజీవ శాస్త్రము, పేలియంటాలజీ అంటాం. సో పేలినాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్, సిద్ధ బీజ శాస్త్రం. ఓకేనా? పుప్పొడి రేణువుల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? సిద్ధ బీజ శాస్త్రము అంటారు. ఫాజిల్స్ యొక్క అధ్యయనాన్ని, శిలాజాల యొక్క అధ్యయనాన్ని పురాజీవ శాస్త్రం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద నాన్ గ్రీన్ heterotrophic plants of plant kingdom are. The non-green heterotrophic plants of plant kingdom are. మొక్కల రాజ్యంలోని ఆకుపచ్చవి కాని పరపోషక మొక్కలు. ఆకుపచ్చవి కాని పరపోషక మొక్కలు. సో ఇక్కడ నాన్ గ్రీన్ హెటెరోట్రాఫిక్ అంటున్నాడు. దట్ మీన్స్ డస్ నాట్ హ్యావ్ క్లోరోఫిల్. ఓకేనా? ఆకుపచ్చదనం లేదు కాబట్టి ఖచ్చితంగా వాటిలో క్లోరోఫిల్ అనేటటువంటిది ఉండదు. సో ఆకుపచ్చది లేదు కాబట్టి పత్రహరితము లేదా క్లోరోఫిల్ అనేటటువంటిది ఉండదు.
So chlorophyll is completely absent. So non-green means chlorophyll. Chlorophyll is completely absent. Okay. అండ్ ఇట్ ఈస్ ఎ పరపోషకం, ఎందుకంటే అది పత్రహరితం లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే మొక్కలపైన వేరే జీవులపైన ఆధారపడి ఆహార సేకరణ జరపాలి. ఓకే, నౌ దిస్ పరపోషక మొక్క హెటిరోట్రాఫిక్ ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ శిలీంధ్రాలు, నథింగ్ బట్ ఫంగై. ఓకే, సో ఆల్గే హ్యాస్ గాట్ క్లోరోఫిల్, మాస్ ప్లాంట్స్ హ్యాస్ క్లోరోఫిల్ అండ్ ఫెర్నస్ హ్యాస్ క్లోరోఫిల్. సో దట్స్ వై మాసెస్, ఫర్న్స్ all contains chlorophyll except fungi. And remember, these fungi are called saprophytes. వీటినే మనము పూతికాహారులు అంటాం. ఓకే, సో పూతికాహారులు మీన్స్ ద ఆర్గానిజమ్స్ విచ్ డిపెండ్స్ ఆన్ డీకంపోజ్డ్ బాడీస్. కుళ్ళిపోయినటువంటి జీవుల యొక్క శరీరాలపైన ఆహార సేకరణ జరిపే వాటిని ఏమంటాము? పూతికాహారులు అంటారు. ఫర్ దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫంగై. అండ్ regarding fungi, if you take regarding fungi, the unicellular fungi, yeast, ఏకకణ శిలీంధ్రము ఏది అంటాడు? సో ఈస్ట్. తర్వాత ఏ శిలీంధ్రాన్ని ఉపయోగించి ఆల్కహాల్ను తయారు చేస్తారు అంటాడు? సో విచ్ ఫంగై ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్కహాల్? సో ఈస్ట్. విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బేకరీ ఇండస్ట్రీ? ఓకేనా, ఈ యొక్క బేకరీ పరిశ్రమలలో రొట్టెలు కానీ ఇవన్నీ తయారు చేయడానికి దేని ఉపయోగిస్తాము అంటే ఈస్ట్ను వాడతాం. క్లియర్? నెక్స్ట్, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ చీజ్? జున్ను తయారీలో ఉపయోగించే సూక్ష్మ జీవి అంటాడు. సో ద మైక్రో ఆర్గానిజం విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ చీజ్, నథింగ్ బట్ ఈస్ట్. ఓకే, దెన్ ద మల్టీసెల్యులార్ ఫంగై. ఎగ్జాంపుల్ ఫర్ మల్టీసెల్యులార్ ఫంగై, బహుకణ శిలీంధ్రానికి చక్కటి ఉదాహరణ అంటాడు. సో ద మష్రూమ్, ద మల్టీసెల్యులార్ ఫంగై. మష్రూమ్ పుట్టగొడుగులు అంటాం. పుట్టగొడుగుల యొక్క సైంటిఫిక్ నేమ్ తీసుకున్నప్పుడు అగారికస్ అని పిలుస్తారు. అగారికస్. ఓకే, సో పుట్టగొడుగుల యొక్క శాస్త్రీయ నామము అగారికస్. తర్వాత బహుకణ శిలీంధ్రముగా మల్టీసెల్యులార్ అండ్ విజిబుల్. ఇంకా చెప్పాలంటే బహుకణం కాకుండా మల్టీసెల్యులార్ కాదండి, విజిబుల్ ఫంగై. కంటికి కనిపించే శిలీంధ్రం ఏది అంటాడు? ఓకేనా, సో కాబట్టి ఇక్కడ కంటికి కనిపించే శిలీంధ్రం అన్నప్పుడు మనం ఆన్సర్ పెట్టాల్సింది మష్రూమ్, అగారికస్, గుర్తుంచుకోండి. అదే యూనిసెల్యులార్ ఫంగై అంటే ఏకకణ శిలీంధ్రానికి చక్కటి ఉదాహరణ ఈస్ట్, ఫర్మెంటేషన్ ఈస్ట్, చీజ్ ప్రిపరేషన్ ఈస్ట్, ఆల్కహాల్ ప్రిపరేషన్ ఈస్ట్, బ్రెడ్ మేకింగ్ ఈస్ట్. క్లియర్? సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ శిలీంధ్రాలు, ఫంగైకి ఎగ్జాంపుల్. అండ్ వీ నో యాంటీబయాటిక్ కాల్డ్ పెన్సిలిన్, it is also extracted from a fungi called penicillium. Okay, so kabatti ikkada that is also a example for fungi. Next question, master gland is located in. So pradhana vinala grandhi undu bhagamu. So the master gland, so if you take this is the brain. Okay, so this is the brain. Okay, now underneath the brain at a part called hypothalamus. Okay, what is present? Pituitary gland is present. So పీయూష గ్రంథి ప్రత్యేకించి ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క మెదడు యొక్క క్రింది భాగంలో, క్రింది తలంలో హైపోథలామస్. ఓకే, సో ఇట్ ఈస్ అటాచ్డ్ టు హైపోథలామస్. హైపోథలామస్కు అంటుకొని ఒక ఈ యొక్క వినాళ గ్రంథి అనేటటువంటిది పీయూష గ్రంథి ఉంటుంది. రిమెంబర్, this pituitary gland is called master gland. Okay, and if you take the remaining options here, option A is the right answer. And if you take the remaining, kidneys are the chief excretory organs. Liver, multi-purpose organ and the biggest gland. Intestine means it has got two parts, small intestine, large intestine, which is involved in the process of digestion. So జీర్ణ ప్రక్రియలో పాలు పంచుకునేటటువంటి భాగం. ఓకేనా, now answer is option A. నెక్స్ట్, ద ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఇంటర్నల్ పార్ట్ ఆఫ్. ఏ మొక్క యొక్క అంతర్గత భాగంలో కణాంతర ఖాళీ ప్రదేశాలు కనిపిస్తాయి? ద ఇంటర్సెల్యులార్ స్పేస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఇంటర్నల్ పార్ట్ ఆఫ్. సో ఇఫ్ యూ టేక్ హియర్ ఆప్షన్ ఏ, ఇట్రిక్లేరియా, ఆర్కిడ్స్,
moss, asparagus. So here answer is option A, Utricularia. So remember, this Utricularia is also called insectivorous plant. కీటకాహార మొక్క అని పిలుస్తారు. ఓకే, ఇన్సెక్టివోరస్ ప్లాంట్, కీటకాహార మొక్క. ఓకే, అండ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ కీటకాహార మొక్కలు తీసుకుంటే ఇవి కీటకాలను చంపుతాయన్నమాట. ఎందుకంటే నైట్రోజన్ తక్కువగా ఉన్నటువంటి నేలలో పెరుగుతాయి. సో in order since they are growing in the nitrogen deficient soils, so definitely for the purpose of nitrogen కోసం ఏం చేస్తాయి, కీటకాలను చంపి కీటకాలలో ఉన్నటువంటి నైట్రోజన్ను తీసుకుంటాయి. ఓకే, సో ఫర్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్, డ్రాసిరా, నెపెంథిస్. ఓకే, డ్రాసిరా, నెపెంథిస్. And as per the NCERT textbooks, these insectivorous plants are also called carnivorous plants. మాంసాహార మొక్కలు అని వీటిని పిలుస్తారు, అంటే ఈ యొక్క కీటకాహార మొక్కలను. సో నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ పొజెస్ ఏ స్పెషలైజ్డ్ కండక్టింగ్ టిష్యూ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ సబ్స్టాన్సెస్ ఇన్ ప్లాంట్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ పొజెస్ ఏ స్పెషలైజ్డ్ కండక్టింగ్ టిష్యూ? So the specialized conducting tissue is nothing but the vascular tissue. Okay, ప్రసరణ కణజాలం అనేటటువంటిది ప్రసరణలో పాలు పంచుకుంటుంది. నథింగ్ బట్ జైలం అండ్ ఫ్లోయం. దారువు పోషక కణజాలం, జైలము ఫ్లోయము రెండింటిని కలిపి ఏమని పిలుస్తాం, వాస్కులార్ టిష్యూస్గా చెప్తారు. ఓకేనా, అండ్ దీస్ టుగెదర్ కాల్డ్ వాస్కులార్ బండిల్స్, నాళికా పుంజాలుగా చెప్తాము. ఈ నాళికా పుంజాలతో ప్రసరణ కణజాలం అనేటటువంటిది, వాస్కులార్ టిష్యూ అనేటటువంటి తయారవుతుంది. ఓకే, మరి అలాంటి వాస్కులార్ టిష్యూస్ లేనటువంటి ప్లాంట్స్ యొక్క సమూహాన్ని గుర్తించమంటున్నాడు ఇక్కడ. ఓకే, ఏ మొక్కలో నీరు మరియు ఇతర పదార్థాల రవాణా కోసం ప్రత్యేకమైన ప్రసరణ కణజాలం లేదు అంటున్నాడు. దెన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ క్లియర్ వ్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఓకే, ఆర్ మొత్తం పూర్తిగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అయినా కూడా ఆన్సర్ చేయడానికి వీలుగా, సో యూ షుడ్ నో ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ మొత్తాన్ని తీసుకుంటే we can divide the entire plants into based depending on the reproduction process. Two types ఉంటాయి. ఒకటి cryptogams, okay, phanerogams. Phanerogams. Okay, now cryptogams తీసుకుంటే, cryptogams means they do not have the differentiation, root to stem అలా లేకుండా ఉన్నటువంటి వాటిని. ఇక్కడ cryptogams కింద తీసుకున్నప్పుడు we can have the first one, algae, శైవలాలు, ఫంగై, శిలీంధ్రాలు. ఓకే, శైవలాలు, శిలీంధ్రాలు వస్తాయి. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే థాలోఫైటా అంటారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ బ్రయోఫైటా. ఓకే, బ్రయోఫైటా. సో ఫర్ బ్రయోఫైటా బెస్ట్ ఎగ్జాంపుల్ మాస్ మొక్కలు, మాస్ ప్లాంట్స్ అంటాం. దీనికి మార్కాన్షియా కూడా ఒక చక్కటి ఉదాహరణ. ఫ్యునేరియా, ఓకే, ఫ్యునేరియా, మార్కాన్షియా. సో దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ bryophytes. And the third one is a pteridophyte. Okay, pteridophytes. Pteridophytes.
సో ఇక్కడ టెరిడోఫైట్స్ తీసుకున్నప్పుడు ఫర్ దిస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫెర్న్ ప్లాంట్స్. ఓకే, అండ్ ఇఫ్ యూ కమ్ టు ద ఫెనిరోగామ్స్, దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ జిమ్నోస్పర్మ్స్ యాంజియోస్పర్మ్స్. వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఓకే, సో వివృత బీజాలు మీన్స్ దే డు నాట్ హ్యావ్ కవర్ ఆర్ కోట్ అరౌండ్ ద సీడ్. విత్తనం చుట్టూ కవచం లేకుండా ఉంటే వివృత బీజాలు, విత్తనం చుట్టూ కవచం ఉంటే ఆవృత బీజాలు. అండ్ దీస్ యాంజియోస్పర్మ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, మోనోకాట్స్, డైకాట్స్. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఏకదళ, ద్విదళ. సో దీస్ ఆర్ ద entire classification. Now if you take these cryptogams, all phanerogams have got vascular tissues. ప్రసరణ కోసం ప్రత్యేకంగా కణజాలాలు దీనిలో ఉన్నాయి. జిమ్నోస్పర్మ్స్లో ఉన్నాయి, యాంజియోస్పర్మ్స్లో ఉన్నాయి. దట్ మీన్స్ దే కంటైన్ xylem and phloem. And here in pteridophyte also there is xylem and phloem. సో టెరిడోఫైట్స్లో కూడా మనకు జైలము, ఫ్లోయము అంటే ఫెర్న్ ప్లాంట్స్లో కూడా మనకు ప్రత్యేకించి ఏం కనబడుతుంది, జైలము, ఫ్లోయం అనేటటువంటి వాస్కులర్ టిష్యూ ఉంటుంది. బట్ దెర్ ఈజ్ నో వాస్కులర్ టిష్యూ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రయోఫైటా, ఇన్ ద కేస్ ఆఫ్ థాలోఫైటా. ఓకే, సో ఇన్ ద క్రిప్టోగామ్స్ అంటే పుష్పము లేనటువంటి, పుష్పాలు లేనటువంటి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వచ్చినప్పుడు ఆల్ క్రిప్టోగామ్స్ ఆర్ కాల్డ్ నాన్ ఫ్లవరింగ్ అండ్ ఆల్ ఫెనిరోగామ్స్ ఆర్ కాల్డ్ ఫ్లవరింగ్. నౌ పుష్పించరన్నటువంటి మొక్కల్లో తీసుకున్నప్పుడు థాలోఫైటా, బ్రయోఫైటాలో మాత్రము ఏముండవు, వాస్కులర్ టిష్యూస్ ఉండవు, ప్రసరణ కణజాలం. Completely the vascular tissue is absent. Okay, now the plant which belongs to the bryophyta only nothing but Markhantia. Okay na, so this Markhantia belongs to the phylum Bryophyta. So Bryophyta కిందకు వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ Markhantia. And if you take this Marsilia is called water fern. Fern means it belongs to Pteridophyta. Cycas belongs to gymnosperms, vivruta bijal. Fern, it belongs to Pteridophyta. So this is gymnosperm, this is Pteridophyta, this is Pteridophyta. It is also called water fern. Water fern. Okay na? So here answer is option A, Markhantia. Belongs to the bryophyte. Clear? So if you have a clear view of this classification in your mind, just like this, then it will be very easy for you to crack any question. Okay na? ఏ ప్రశ్న ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, ప్లాంట్ టిష్యూస్ ఆర్ ఆఫ్ హౌ మెనీ టైప్స్? మొక్కలలో కణజాలాలు ఎన్ని రకాలు అంటున్నాడు. మొక్కలలో కణజాలాలు 3 types. Okay, so there are 3 types of tissues in the plants. Number 1, dermal tissue. త్వచ కణజాలం. నెక్స్ట్ గ్రౌండ్ టిష్యూ. అండ్ వాస్కులార్ టిష్యూస్. సంధాయక కణజాలం. నెక్స్ట్ ప్రసరణ కణజాలం. ఓకే, నౌ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ 3. If the same question, how many types of tissues are there in animals? జంతువులలో ఉండే కణజాలాలు అడిగాడు అనుకోండి, there are 4 types. Okay, one is ఉపకళా కణజాలం, epithelial. And the second one, సంయోజక కణజాలం, connective tissues, సంయోజక. Okay, and the third one, కండర కణజాలం, muscular tissue or muscle tissue you can say. And the fourth one, నాడీ కణజాలం, nervous tissue. Okay, so this is about the animal tissues, జంతు కణజాలాలు. These are
ప్లాంట్ టిష్యూస్, వృక్ష కణజాలాలు. దీనికి అదనంగా ఇంకోటి కూడా వస్తుంది, దట్ ఈజ్ మెరిస్టెమ్స్. బట్ ఎన్సీఆర్టీలో మాత్రం ఈ 3 మెన్షన్ చేసి ఉంటాడు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ విభాజ్య కణజాలం, మెరిస్టమాటిక్ టిష్యూస్, మెరిస్టెమ్స్ ఆర్ మెరిస్టమాటిక్ టిష్యూస్. ఓకే, బట్ బేసిక్గా అయితే 3 ఇన్ ప్లాంట్స్. క్లియర్? నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, సెల్ఫ్ పాలినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. ఆత్మపరాగ సంపర్కం జరుపునది. యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఏకలింగ పుష్పాలు. బైసెక్షువల్ ఫ్లవర్స్ ఇన్ విచ్ స్టిగ్మా ఈజ్ అబౌవ్ ద పోలెన్ సాక్. పరాగకోశం పైన కీలాగ్రము కలిగినటువంటి ద్విలింగ పుష్పాలు. పరాగకోశము పైన బైసెక్షువల్ ఫ్లవర్స్ ఇన్ విచ్ స్టిగ్మా ఈజ్ అబౌవ్ ద పోలెన్ సాక్. నెక్స్ట్, బైసెక్షువల్ ఫ్లవర్స్ ఇన్ విచ్ స్టిగ్మా ఈజ్ బిలో ద పోలెన్ సాక్. పరాగకోశము క్రింద కీలాగ్రము కలిగినటువంటి, ఓకేనా, ద్విలింగ పుష్పాలు. పైవేవి కావు. సో నన్ ఆఫ్ ద అబౌవ్. నౌ ఇఫ్ యూ టేక్ అండ్ వాట్ ఈజ్ మెన్ బై పాలినేషన్ మీన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. సో యాంథర్ నుంచి, పరాగకోశం నుంచి స్టిగ్మాకు గనక పోలెన్ గ్రెయిన్స్, పుప్పొడి రేణువుల రవాణా అయితే దాన్ని ఏమని పిలుస్తాం? పాలినేషన్ అంటాం. ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్, క్రాస్ పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్. ఆత్మపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం. ఓకేనా? మరి ఒక పుష్పంలో ఉన్నటువంటి పరాగకోశం నుంచి అదే పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రమును కనుక పరాగ రేణువులు ట్రాన్స్ఫర్ అయితే దానిని ఆత్మ, సెల్ఫ్ అని పిలుస్తారు, సెల్ఫ్ పాలినేషన్. అలా కాకుండా ఒక పుష్పంలో ఉన్నటువంటి పరాగకోశం నుంచి పరాగ రేణువులు వేరొక పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రమును గనక చేరితే దట్ ఈస్ కాల్డ్ క్రాస్ పాలినేషన్, పరపరాగ సంపర్కం. ఓకేనా? నౌ వేర్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు హ్యావ్ దిస్ what do we call okay, this is the flower. Now this is called stigma. దీనిని కీలాగ్రం అంటాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆత్మపరాగ సంపర్కము అంటే బైసెక్షువల్ ఫ్లవర్లు. బైసెక్షువల్ అంటే విచ్ హ్యాస్ గాట్ బోత్ మేల్ పార్ట్ అండ్ ఫీమేల్ పార్ట్. మేల్ పార్ట్ని యాండ్రీషియం అంటాం, ఫీమేల్ పార్ట్ని గైనీషియం అంటాం. ఓకేనా? కేసరావళి అనేది మేల్ పార్ట్ అయితే మొక్కలలో గైనీషియం, అండకోశం అనేటటువంటిది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా వ్యవహరిస్తుంది. ఈ రెండు గనక ఏదైనా పుష్పంలో ఉంటే దాన్ని ఏమంటారు? ద్విలింగ పుష్పము, బైసెక్షువల్ ఫ్లవర్ అంటారు. మరి ఇక్కడ బైసెక్షువల్ ఫ్లవర్లో ఆత్మపరాగ సంపర్కము, సెల్ఫ్ పాలినేషన్ ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక స్టేమెన్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇఫ్ వన్ స్టేమెన్ ఈజ్ లైక్ దిస్, ఓకేనా, దట్ ఈజ్ అబౌవ్ ద స్టిగ్మా. స్టిగ్మా పైన ఒక పరాగకోశం ఉన్నప్పుడు జరుగుతుందా? ఇంకొక పోలన్ గ్రెయిన్ యాజ్ పర్ ద క్వశ్చన్ చూపిస్తున్నానండి. ఓకే, స్టిగ్మా కింద పరాగకోశం ఉన్నప్పుడు ఆత్మఫలదీకరణ జరుగుతుందా అంటున్నాడు. క్లియర్? మరి ఎప్పుడు మనకు ఆత్మఫలదీకరణ? వెన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు హ్యావ్ సెల్ఫ్ పాలినేషన్, వెన్ ద యాంథర్ ఈజ్ అబౌవ్ ద స్టిగ్మా. ఓకే, స్టిగ్మా పైన పరాగకోశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలదీకరణ జరగడానికి అవకాశం ఉంటుంది, ఆత్మఫల. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈజీగా పుప్పొడి రేణువులు, పరాగ రేణువులు, పోలన్ గ్రెయిన్స్ అనేవి డ్రాప్ అవుతాయి. ఓకే, బట్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొంత రిస్క్, పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, సో బట్ దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు హ్యావ్ సెల్ఫ్ పాలినేషన్ వెన్ ద పోలన్ సాక్ ఈజ్ అబౌవ్ ద స్టిగ్మా. సో నౌ యాజ్ పర్ దిస్ bisexual flowers in which stigma is above the pollen sac. Stigma is above the pollen sac. Bisexual flowers in which stigma is below the pollen sac. So stigma is below the pollen sac. So here answer is okay. So when pollen sac is above the stigma or otherwise when stigma is below the pollen sac, అంటే స్టిగ్మా పరంగా తీసుకుంటే కింద ఉండాలా, పోలన్ సాక్ పరంగా తీసుకుంటే పైన ఉండాలా. అర్థమైందా? సో కాబట్టి పోలన్ శాక్ పైన ఉంది, స్టిగ్మా కింద ఉంది. అంటే బిలో స్టిగ్మా, అబౌవ్ పోలన్ శాక్. కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు హ్యావ్
self pollination in this situation, but here no chance. Clear? Now answer is option C. పరాగకోశము క్రింద కీలాగ్రము కలిగినటువంటి ద్విలింగ పుష్పాలు. Is it clear?